వైఎస్ వివేకానందరెడ్డి మృతిని రాజకీయ లబ్ధి కోసం వైకాపా వాడుకోవడం దారుణమని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేక హత్య వెనుక చంద్రబాబు, లోకేష్ హస్తం ఉందని ఆరోపించడం దారుణమని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. ఘటనపై సీబీఐ విచారణ చేసినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి గారి మరణ వార్త విని చాలా దిగ్భ్రాంతికి లోనైనా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి పర్యవేక్షణలో ఇటువంటి కార్యక్రమం జరిగిందని చెప్పి కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడడం నిజంగా చాలా దుర్మార్గం. అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఈరోజు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు నమ్మకం ఉంటే రాష్ట్ర పోలీసులతో, నమ్మకం లేకుంటే తెలంగాణ పోలీసులతో దర్యాప్తు చేసుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. ఢిల్లీలో ఉన్న మోడీ చేతల్లో ఉన్న సీబీఐతో దర్యాప్తు చేసుకునే మాకు అభ్యంతరం లేదు. కానీ ఎన్నికలు సమీపిస్తుంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని హత్య వల్ల కూడా లబ్ధి చేకూర్చాలని చెప్పి ఇది తెలుగుదేశం పార్టీ మీద వేయడం ఇది జగన్మోహన్ రెడ్డి గారి సెల్ఫ్ గోల్ గా మేము భావిస్తా ఉన్నాం. వివేకానందరెడ్డి హత్యను కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం చాలా చాలా దారుణమైన విషయం. ఈ హత్యలో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, అలాగే సతీష్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్సీ అయినటువంటి నాకు కూడా ప్రమేయం ఉన్నట్టు ఆయన మాట్లాడడం చాలా చాలా దారుణం.